శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 735వ నామము మిథ్యా జగదధిష్టాన. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, మిథ్యా అంటే మిథ్యారూపమైన లేదంటే మాయారూపమైన, జగత్ అంటే జగత్తుకు లేదంటే ప్రపంచానికి, అధిష్టాన అంటే అధిష్టాత్రి అని అర్థం వస్తుంది. జాయితే గచ్చతే ఇది జగత్ అంటే వస్తూ పోతూ ఉండేదే ఈ ప్రపంచం. ఇందులో ఏది కూడా శాశ్వతం కాదు. అటువంటి మాయారూపమైన ప్రపంచాన్ని సృష్టించి దానికి అధిష్టాత్రి అయినది సాక్షాత్తు జగన్మాత. మనకు కనిపించే ఈ ప్రపంచము స్థానము, స్థావరము, అచరము, పుట్టి కనుమరుగయ్యేది జగత్తు. జాయితే గచ్చితే ఇది జగత్ అంటే పుట్టి అదృశ్యమయ్యేవి తలుపులే. తలుపులు క్షణక్షణానికి మారిపోతూ ఉంటాయి కదా, అలాగే జగత్తు ఒకసారి ఉండి మరొక క్షణం ఉండదు. ఈరోజు మనకు కనిపించిన చరాచర జీవులు లేదంటే వస్తువులు రేపు మాయమైపోతాయి, ఉండవు. నేడు మనం చూడని ఎన్నో ఈ జగత్తులో రేపు మనకి కొత్తగా ప్రత్యక్షమవుతూ ఉంటాయి. అందుకే ఈ జగత్ అంతా మిథ్య అంటారు. అంటే ఒకసారి ఉండి మరో క్షణం మాయామయమైన జగత్తును సృష్టించిన అధిష్టాత్రి మిథ్యా జగదధిష్టాన. జగత్తు నామ రూప భావ వాసనాత్మకము. అంటే బ్రహ్మ సజ్జగత్ మిథ్యా జీవో బ్రహ్మ ఏవన పర. బ్రహ్మ సజ్జగత్ మిథ్యో జీవో బ్రహ్మ ఏవన అపరహ. అంటే సర్వకాల సర్వావస్థల యందు ఉండేది సత్యమైనది పరబ్రహ్మ స్వరూపము. జీవుల యొక్క దృష్టిలోకి వస్తూ పోతూ ఉండేది భావరూపమైన జగత్తు. జీవుల యొక్క వ్యక్తిత్వ స్పృహారూపమైన ఈ మిథ్యారూపమైన నేనును, నిజమైన నేను అనే పరబ్రహ్మంలో లీనం చేయగలిగిన వాడు అహం బ్రహ్మాస్మి అన్న భావన ఉదయించి విషయానుభవాత్మకమైన ప్రపంచం. వాసనలు దృష్టిలో ఉండకుండా నామరూప భావ వాసనాత్మకమైన ఈ జగత్తు సత్ అంటే పరబ్రహ్మంలో లీనమైపోతూ ఉంటుందన్నమాట. అంటే దీన్ని బట్టి మనం గ్రహించేదేంటి, అంతా మిథ్య, అంతా మాయ, ఏది శాశ్వతం కాదు, అంతా నశించిపోయేది అని తెలుసుకోవాలి. తాడును చూసి పాము అనుకునే దాన్ని ఏమంటారు, రజ్జు సర్ప భ్రాంతి అంటారు. ముత్యపు చిప్పను చూసి వెండి అనుకునే భ్రాంతి. ఇవన్నీ కూడా మిథ్యే కదా. దగ్గరికి వెళ్ళి చూసినప్పుడే తెలుస్తుంది అది పాము కాదు తాడు అని, అది వెండి కాదు కేవలం ముత్యపు చిప్ప అని. ఈ ఉదాహరణలో తాడు అలాగే ముత్యపు చిప్ప ఈ రెండు కూడా జగన్మాత యొక్క అధిష్టానంలే. లేని దానిని ఏదో ఉన్నట్లుగా సృష్టించి చూపించే ఈ మాయామయమైన జగత్తుకు అధిష్టాత్రి మిథ్యా జగదధిష్టాన అని వసన్యాది వాగ్దేవతల అమ్మవారిని కీర్తించారు. ఇక్కడ మనం గమనించవలసిన ముఖ్య విషయం ఏంటి అంటే, మాయ కలిగినప్పుడు పరమాత్మ మనకు దూరం అవడు. పరమాత్మను మనం దూరం చేసుకున్నప్పుడే మాయా లేదంటే మిథ్య మనల్ని కప్పేస్తుంది అనమాట. మాయామయమైన జగత్తులో మనము ఒక శ్లేష్మంలో పడిన ఈగలాగా కొట్టుకుంటూ ఉంటాం. అందువలన ఏ విధంగా వెలుతురున్నంత వరకు చీకటి ఎలాగా మన దరిచేరదో, అదేవిధంగా పరమాత్మ స్వరూపము జ్ఞానము అలాగే ఏ విధంగా వెలుతురున్నంత వరకు చీకటి ఎలా దరిచేరలేదో ఆ విధంగా పరమాత్మ స్వరూపం అనే జ్యోతి మనలో ప్రకాశవంతంగా వెలుగుతున్నంత వరకు మాయ మనల్ని దరిచేరలేదన్నమాట. ఈ విషయాన్ని మనం కనుక గ్రహించినట్లయితే అజ్ఞానము అనే మాయ మన దరికి రాదు. జ్ఞానంతో కప్పవేయబడతాం కాబట్టి అజ్ఞానం మన జోలికి రాదు. మనకు అమ్మవారికి మిథ్య లేదంటే మాయేన ఒక పొర అడ్డంగా ఉంటుంది. ఈ తెర వలన కలిగే ప్రమాదం ఏంటి అంటే, ద్వైత సిద్ధాంతం ప్రబలి నేను వేరు పరమాత్మ వేరు అనే భావన మనలో కలుగుతూ ఉంటుంది. ఇదే మిథ్య. అలా కాక అద్వైత భావాన్ని మనలో పొందగలిగినప్పుడు నేనే బ్రహ్మమును అనే భావన ఉదయించి ఆ పొర తొలగి జగన్మాత దర్శనం మనకి లభిస్తుంది. ఆ తెర తొలగిపోవాలంటే ఏం కావాలి, జ్ఞానం చాలా అవసరం. అటువంటి జ్ఞాన జ్యోతిని మనకు ప్రసాదించగలిగింది కేవలం సద్గురువు లేదంటే వేదాలు. మాయా మాత్రమిదం జగత్ అన్నారు. యా అంటే ఏదైతే, మా అంటే కాదు, అది మాయ అన్నమాట. అంటే భ్రాంతియే మాయ, అదే మిథ్య. ఆ మిథ్య దేనిని అధిష్టానంగా చేసుకుని భ్రమకు కారణమైందో అదే అధిష్టానము. ఆ అధిష్టానమే మిథ్యా జగదధిష్టాన అని కీర్తింపబడిన అమ్మవారు. ఆ అధిష్టానమును మనం గుర్తించగలిగినాడు
మిథ్య తొలగిపోయి అధిష్టానమైన జగద్ధాత్రి మనకు కనబడుతూ ఉంటుంది. ఈ విధమైన ప్రయత్నం అంత తేలికైన విషయం ఏమీ కాదు, కానీ అసంభవం కూడా కాదు. ప్రయత్నించి చేస్తే ఏదైనా సాధ్యమే. జాయితే గచ్చితే ఇది జగత్ అంటే వస్తూ పోతూ ఉండే ఈ ప్రపంచమునకు అధిష్టానమై జ్ఞాన సాధన ద్వారా లేదా వేద పఠనము ద్వారా లేదా సద్గురు బోధనల ద్వారా అశాశ్వతమైన ఈ జగత్తు మిథ్యాని భావించి ఆ పోరును తొలగించుకుని తన్ను దర్శించే భక్తులను కాపాడే జగన్మాత మిథ్యా జగదధిష్టాన అనే నామంతో కీర్తింపబడుతుంది. ఈ నామంతో మనం గనక కీర్తిస్తూ ఉంటే మనలో ఉన్న మాయ అనే పొర తొలగిపోయి అమ్మవారు మనము అంటే అద్వైత భావన మనలో ఏర్పడుతుంది. ఇంకెప్పుడైతే అద్వైత భావన మనలో ఏర్పడిందో ఇంకా అమ్మ వేరు నేను వేరు అనే భావన మనలో ఉండదు. ఎప్పుడైతే ఈ భావన మనకు కలిగిందో ఇంకా సర్వ జగత్తు సంతోషకరమయమై మనని జ్ఞానం వైపు నడిపిస్తూ ఉంటుంది. శ్రీమాత్రే నమః.